ఒకప్పుడు అంబాసిడర్ కారు ఉంటే వాళ్ళని ఎంతో ప్రత్యేకంగా చూసేవారు. మార్కెట్లో ఎన్ని రకాల కార్లున్నా అంబాసిడర్ లుక్కే వేరు. ఎంతో డీసెంట్గా హుందాతనానికి ప్రతిరూపంగా కనిపించి ఈ క్లాసిక్ కార్కి ఎంతో మంది అభిమానులున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం భారత రోడ్లపై రివ్వున పరుగులు తీసిన ఈ అందమైన కారు కాలంతో పోటీ పడలేక వెనకబడిపోయింది. అయితే అభిమానులు ఇప్పటికీ కారుపై మోజును కోల్పోలేదు. అక్కడక్కడ కొన్ని కార్లు కనిపిస్తున్నా వాటికి సరైన మెయింటెనెన్స్ లభించడం లేదు. ఒకప్పుడు భారతదేశపు కార్ అంటే అంబాసిడర్ కార్ అని చెప్పుకునేవారు. హిందుస్థాన్ మోటార్స్ సంస్థ అంబాసిడర్ కార్ని తయారు చేసేది. ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం అంబాసిడర్ కార్ని ఉపయోగించేవాళ్ళు. ప్రజాప్రతినిధులే కాదు, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ కారుపై రెడ్ లైట్ వేసుకుని వెళ్తుంటే ఆ దర్జాయే వేరని గర్వంగా భావించేవాళ్ళు. అయితే అభిమానుల ఆశలకు ఊపిరి పోస్తూ అంబాసిడర్ కార్లకి మళ్లీ ప్రాణం పోస్తున్నారు. కొన్నాళ్ల క్రితం అంబాసిడర్ కార్ హక్కులని హిందుస్థాన్ మోటార్స్ సంస్థ ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ అయిన ఫ్యూజోకి అమ్మేసింది. త్వరలోనే ఫ్యూజో తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 1,00,000 అంబాసిడర్ కార్లు తయారు చేయాలని భావిస్తోంది. ఫ్యూజో సంస్థ భారత్కి చెందిన సీకే బిర్లా సంస్థతో చేతులు కలిపి అంబాసిడర్ని కొనుగోలు చేసింది. కొత్తగా రూపొందించే అంబాసిడర్ కార్లలో ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లైన ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్స్, ఫ్యూయల్ ఇంజెక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ప్రయాణికులకు భద్రత డోకా ఉండకపోవడమే కాదు, ఇంధనం కూడా పొదుపు చేయొచ్చు. ఈసారి విడుదల చేసే కొత్త అంబాసిడర్ కార్లో పెట్రోల్, డీజిల్ 2 వెర్షన్లు ఉంటాయి. సహజంగానే డీజిల్ వెర్షన్ రేట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంతేకాదు దీనికి పవర్ స్టీరింగ్ ఏర్పాటు చేశారట. If you like the video, please like us and subscribe Tollywood Nagar.